ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి నేపథ్యం, రాజమౌళి అదేవిధంగా మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఒక గొప్ప భారీ చారిత్రాత్మక చిత్రం ఏదైతే ఉందో అది వారణాసి. సో ఆ వారణాసి గురించి పెద్ద బిగ్ అప్డేటు ప్రస్తుతం ఒకటి వచ్చింది. సో దాని గురించి మనం చర్చించుకున్నాం. 2027 ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ఇప్పటికే సినిమా యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇది ఒక చారిత్రాత్మక చరిత్రలో ఏదైతే ఉందో, సో గతంలో ప్రాచీన చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర గురించి ప్రయాణం చేసే ఒక గొప్ప సినిమాగా సినిమా యూనిట్ భావిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమానే బెస్ట్ సినిమాగా ఉండబోతున్నట్టుగా, అంటే వాస్తవానికి ప్రేక్షకులు కూడా అంతే ఉత్సాహంతో అంతే దాన్ని ఏమంటారు దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను మధ్యలో ఇవన్నీ చెప్పాక మళ్ళీ కటింగ్లో టైం వేస్ట్ రెడీ. అయితే ఈ సినిమా అనేది వారణాసి పట్టణం యొక్క చరిత్రను ఆధారం చేసుకొని సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి అర్జునుడు కుంభకర్ణుడు, అంటే ఇది మొత్తం ఒక చరిత్ర. రాముడు రాముడు నువ్వు రాసిన చూడు, నేను ఆడ చూసిన రాముడు కుంభకర్ణుడు. రాముడు కుంభకర్ణుడు అంటే ఇది పౌరాణిక కథలను ఆధారంగా చేసుకొని తీస్తున్నటువంటి సినిమాగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రాముడికి కుంభకర్ణుడికి మధ్యలో ఒక యుద్ధం, దాదాపు ఒక ½ గంట వరకు ఆ యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించారు. అంటే ఆ ఇద్దరి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది, యుద్ధానికి కారణాలు ఏంటి, యుద్ధం ఎక్కడ జరిగింది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ సినిమాలో మాత్రమే మనకు తెచ్చే అవకాశం ఉంది. సో ఆ రెండుగురి మధ్యలో ½ గంట వరకు ఒక యుద్ధాన్ని చిత్రీకరించారంటే ఈ సినిమా గురించి గొప్పగానే ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ సినిమాను ఆఫ్రికా అదేవిధంగా మిగతా దేశాల్లో కూడా ఇది షూట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం వారణాసి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇక్కడ హీరోయిన్గా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మహేష్ బాబుకు ఇది ఒక మంచి హిట్ ఇవ్వబోతున్నట్టుగానే, ఎందుకంటే రాజమౌళి ఇప్పటివరకు తీసిన అనేక సినిమాల్లో అతను ఏ ఒక్క సినిమాలో కూడా ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు. సో ఈ సినిమా కూడా మరొక రాజమౌళి ఖాతాలో హిట్ సినిమాగానే నిలవబోతుంది. ఎందుకంటే అతను ఎంచుకునే కథలోనే దాదాపు ఒక 70% సినిమా అనేది సక్సెస్ దాగింది. గతంలో మనం బాహుబలి చూసాం, RRR చూసాం, తర్వాత మగధీర లాంటి అనేక మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నింటినీ చూసాం. ఇక రాబోయేది ఇప్పుడు వారణాసి. ఇది 2027 ఏప్రిల్ 7న అధికారికంగా, అంటే వాళ్ళు ఒక సూచాయిగా ఒక డేట్ని అయితే ప్రకటించారు. అది మరి ఏప్రిల్లో వస్తుందా 2027 సంక్రాంతికి తీసుకొస్తుందా అనేది అయితే కొంచెం వెయిట్ చేయాలి. ఖచ్చితంగానైతే 2027 మే లోపే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో అప్పుడు ఆ సినిమా గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.